Once he's here, we'll start. మీకు ఇచ్చింది సెకండ్ ఇంత పెద్ద హిట్ తర్వాత కూడా వైష్ణవి మాలాంటి కొత్త వాళ్ళతో యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. అండ్ యా అంటే అంత పెద్ద హిట్ కొట్టింది. యా సో యా లవ్ మీ ఇఫ్ యూ డేర్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం ఈ సినిమా. అండ్ ఐ హోప్ మీరు సినిమా చూసి వచ్చేసరికి ఒక వావ్ మూమెంట్లో బయటకు వస్తారని. అండ్ మేమందరం షూటింగ్ అయిపోయే రోజు వరకు కూడా అదే నమ్మాము. అండ్ ఇప్పుడు ఎక్కువ మాట్లాడను. ఐ థింక్ ఆఫ్టర్ ప్రీ రిలీజ్లో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడతాం. లవ్ మీ ఇఫ్ యూ డేర్ April 25th వస్తుంది. ప్లీజ్ వాచ్. ఇప్పుడు దాకా వచ్చిన హారర్ కామెడీ అంతా చూసారు. మొన్న ఓం భీమ్ బుష్ హిట్ అయింది, కంగ్రాచులేషన్స్ టు దెమ్. ఇప్పుడు గీతాంజలి వస్తుంది, నెక్స్ట్ కొన్ని వస్తున్నాయి. కానీ అవన్నీ ఇది కొంచెం కామెడీ కాదు, ఇది ఒక సీరియస్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఒక డిఫరెంట్ జానర్ లవ్ స్టోరీ, డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ లవ్ స్టోరీ. ఇంత మంచి పాట మాకు ఇచ్చినందుకు. రావాలిరా సాంగ్ ఒక్క ఎక్స్పీరియన్స్ నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఒక సెల్లార్లో బ్యూటిఫుల్ సెట్, అమేజింగ్ సెట్ వేసినారు. ఆ రోజు ఇదే మాంటేజెస్ మేము షూట్ చేస్తున్నాము. అప్పటికి ఇంకా పాట లిరిక్స్ ఏం రాలేవు, ట్యూన్ వచ్చింది. షూట్ చేసుకుంటూ వెనక బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెట్టినాం. నాకు పర్సనలీ స్కేరీ థింగ్స్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్, ఫుల్ ఇష్టంతో చూస్తా. ఆ రోజు వెనక నుంచి సాంగ్ ప్లే అవుతుంటే నాకు మస్తు భయమైంది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసిన. ఇట్ రియలీ మూవ్డ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజే చెప్దాం అనుకున్న సార్కి నేను, కిరవాణి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి పాటలు మాకు ఇచ్చినందుకు. బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ మెల్లిగా పెద్ద హిట్ అవుద్ది. ఎందుకంటే ఈ ట్యూన్ పంపించినప్పటి దగ్గర నుంచి నాకు ఈ పాట హమ్మింగ్, అందుకే హమ్ చేయగలుగుతున్నాను. సో హమ్మింగ్ వస్తూనే ఉంది. సో హమ్మింగ్ వస్తుందంటే ఈ సాంగ్ మెలోడీ సాంగ్ మెల్లిగా మీరందరూ తొందరలోనే హమ్ చేస్తూ ఉంటారు ఈ సాంగ్. సో ఎప్పుడు మీరు మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, కొత్త సినిమా అని మేమంటున్నాము. కాంటెంట్ వచ్చిన తర్వాత ఏదో కొత్తగా ఉంది అని చూస్తున్న ప్రేక్షకులు అంటున్నారు. అసలు మోషన్ పోస్టర్ చూసి, టీజర్ చూసి, సాంగ్ చూసి అసలు మీరేమనుకుంటున్నారు ఈ సినిమా గురించి అనేది అడగాలని నాకు రివర్స్ క్వశ్చన్. అంటే లవ్ స్టోరీస్, ఇప్పుడు మోషన్ పోస్టర్ చూశారు, టీజర్ చూశారు, ఇప్పుడు సాంగ్ చూశారు. సాంగ్లో కూడా కీరవాణి గారు ఒక 5గురితోని ఎక్స్పెరిమెంటల్గా చేశారు.